కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యాసంగి వరి పంట సాగులో సమగ్ర పోషక యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ కృష్ణ చైతన్య గారు తెలియజేసే వివరాలు, ఇంకా రైతన్నా జరపైలం ముచ్చట్లు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 14 నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 62 నుండి 68% మరియు మధ్యాహ్నం 51 నుండి 53% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 4 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए. कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు యాసంగి వరి పంట సాగులో సమగ్ర పోషక యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ కృష్ణ చైతన్య గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో మరియు జిల్లాలలో వరి పంట
నారుమడి దశ మరియు నాట్లు వేసుకునే దశల్లో ఉన్నందువల్ల వరి పంటలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రధాన పొలం తయారీ మరియు మొక్కల సాంద్రత చూసుకున్నట్లయితే నాట్లు వేయడానికి 15 రోజుల ముందు నుంచే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించుకొని 2 నుండి 3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి. పొలమంతా సమానంగా చెక్కతో కానీ జమ్ముతో కానీ ట్రాక్టర్కున్న లెవెలర్తో కానీ చదునుగా చేసుకోవాలి. బాగా మురిగిన ఎడల కలుపు సంఖ్య తగ్గి బాగా పిలకలు రావడంతో మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నారు 4 నుండి 5 ఆకుల దశలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చౌడు పొలాలలో లేత నారు వేయకుండా కొద్దిగా ముదిరిన నారును వేసుకున్నట్లయితే పంట బాగా ఏనుకుంటుంది. భూసారాన్ని మరియు పంట కాల పరిమితిని బట్టి ఒక చదరపు మీటర్కు కుదుళ్ల సంఖ్య మారుతూ ఉంటుంది. ఒకవేళ రైతు సోదరులు దీర్ఘకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కి 33 కుదుళ్లకు తగ్గకుండా నాట్లు వేసుకోవాలి. మధ్యకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కి 44 కుదుళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలను ఎన్నుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కి 66 కుదుళ్ళ కన్నా తక్కువ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల బాటలు తీయడం వలన పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల వృద్ధి కొంతవరకు తగ్గుతుంది. యాసంగి వరిలో పోషక యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. పోషక యాజమాన్యంలో సమగ్ర పోషక యాజమాన్యం అనగా రసాయన ఎరువులతో పాటుగా పశువుల ఎరువు, కాంపోస్టు, కోళ్ళ ఎరువు లాంటివి కలిపి వేసుకున్నట్లయితే భూసారాన్ని కాపాడడమే కాకుండా 20 నుండి 25% వరకు నత్రజనిని కూడా ఆదా చేసుకోవచ్చు. సజీవ ఎరువులైనటువంటి అజొల్లా, అజోస్పైరిల్లం, పాస్పోబ్యాక్టర్ మొదలగు జీవన ఎరువులను వాడినట్లయితే నత్రజని మరియు భాస్వరం మోతాదులో దాదాపుగా 10 నుండి 20% ఎరువులను ఆదా చేసుకోవచ్చు. అజొల్లా వాడడం కోసం వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను పలుచగా వేసుకొని పలుచగా నీరు నిలవపెట్టుకొని 100 నుండి 150 కిలోల అజొల్లా వేసి 2 నుండి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియ దున్నుకోవాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట ఎరువును మరియు 12 నుంచి 15 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవ ఎరువులైనటువంటి అజోటోబ్యాక్టర్ వాడుటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ను పట్టించి లేదా ఎకరాకి 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎకరాకి 8 నుండి 16 కిలోల నత్రజనిని పైరుకు అందుతుంది. ఇక రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరా వరి పంట పండించడానికి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ ఎరువులు అవసరమవుతూ ఉంటాయి. వీటిని రసాయన ఎరువుల రూపంలో చూసినట్లయితే దాదాపుగా 52 కిలోల డిఏపి, 110 కిలోల యూరియా మరియు 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతూ ఉంటాయి. అయితే ఈ ఎరువులను ఒకేసారిగా కాకుండా నత్రజని సంబంధిత ఎరువులను 3 దఫాలుగా వేసుకోవాలి. అదే భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఒకేసారిగా వేసుకోవాల్సి ఉంటుంది. పైరును నాటడానికి ముందు దమ్ములో 52 కిలోల డిఏపి, 23 కిలోల యూరియా, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. అదేవిధంగా బాగా దుబ్బు చేసే దశలో ఒక బ్యాగు అనగా 45 కిలోల యూరియాను వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొకసారి అంకురం తొడిగే దశలో ఒక బ్యాగు యూరియాను వేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైతు సోదరులు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ వేసుకునేటప్పుడు బురద పదుల్లో మాత్రమే చల్లుకోవాల్సి ఉంటుంది. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేసుకోవచ్చు. లేదా చలక భూములన్నట్లయితే ఆఖరి దమ్ములో సగం మరియు అంకురం తొడిగే దశలో మిగతా సగాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చలి వాతావరణం ఎక్కువగా ఉన్నందువలన వరి పంటలో జింక్ ధాతువు లోపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జింక్ ధాతువు లోపం వలన మొక్కలపై నుండి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివరలలో
మధ్య ఈనకు ఇరుప్రక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకలు చిన్నవిగా మారి పెలుసుగా మారిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడకుండా ఉంటుంది. దీని సవరణకు గాను వరి పంట పండించే భూములలో ప్రతి 3 పైర్లకు లేదా 2 పైర్లకు ఒకసారి ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేటు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ను 200 నుండి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మీ కంపోస్ట్తో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మాగనిచ్చి ఆ తరువాత చివరి దుక్కిలో వేసుకోవాలి. పైరుపై జింక్ లోపం కనిపించినట్లయితే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ కలపకుండా ఉండాలి. అయితేనే జింక్ సల్ఫేట్ అనేది మొక్క బాగా తీసుకోగలుగుతుంది. అదేవిధంగా ఇనుప ధాతువు లోపం కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఇనుప ధాతువు లోపం వలన లేత చిగురాకు తెల్లగా మారి వృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నారుమల్లలో మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని సవరణకు గాను లీటరు నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నాటిన 3 నుండి 5 రోజుల లోపు ఎకరానికి బ్యూటాక్లోర్ 1 నుండి 1.5 లీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 500 నుండి 600 మిల్లీలీటర్లు లేదా ఆక్సాడయార్జెల్ 35 నుండి 40 గ్రాములు లేదా బెన్సల్ఫురాన్ మిథైల్ 0.6%తో పాటుగా ప్రెటిలాక్లోర్ 6%, 4 కిలోల గుళికలు వేసుకోవాలి. లేదా పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్తో పాటుగా ప్రెటిలాక్లోర్ గుళికలను 4 కిలోలు లేదా నాటిన 8 నుండి 10 రోజులలోపు పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 80 నుండి 100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటిన 15 నుండి 20 రోజులకు ఎకరాకి సైహలోఫాఫ్ పి బ్యూటైల్ 250 నుండి 300 మిల్లీలీటర్లు లేదా ఫినాక్సిప్రాఫ్ పి ఇథైల్ 250 నుండి 300 మిల్లీలీటర్లు లేదా మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యురాన్ ఇథైల్ అనే మందును 8 గ్రాములు లేదా పెనాక్జులం ప్లస్ సైహాలోఫాఫ్ బ్యూటైల్ 1.6 నుండి 1.8 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాకు కలుపు నివారణకు గాను నాటిన 25 నుండి 30 రోజులకు 2,4-D సోడియం సాల్ట్ అనే మందును ఎకరాకి 500 నుండి 600 గ్రాములు లేదా 2,4-DEE 1.25 నుండి 1.5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకు గాను బిస్పైరిబ్యాక్ సోడియంను ఎకరాకి 100 mlను 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుండి 20 రోజుల మధ్యలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు యాసంగి వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు యాసంగి వరి పంట సాగులో సమగ్ర పోషక యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ కృష్ణ చైతన్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రైతన్న జరపైలం ముచ్చట్లు వింటారు. ఓ మనుషులు చల్లగుండా ఏ మనుషులు ఉన్నారో ఏమో, ఏవోకింత బియ్యంలో గిన్నె నూకలు ఉన్నందుకు ఇక గిట్లా గట్లా నవట్రి కష్టంకు ఇల్వనే లేకుండా అయిపోయింది మనుషులకు. ఏంటి లలిత, ఏమైంది? ఎవరిని తిట్టుకుంటూ వస్తున్నావు? ఏం చెప్పమంటావక్క, బియ్యంలో నూకలు ఎక్కువన్నాయని అయిన కాడికి అడుగుతున్నారు. అరే గిన్నెన్ని నూకలుంటే ఇక కొననే కొనరా? మరి నాణ్యత లేకపోతే ఎవరేం చేస్తారే? ఏందో అక్క, ఇక నేను వండించినట్లు మరి ఇట్లా చేతిలో పోసుకొని ఇట్లా నలిస్తే చాలు మంచిగా నూకలు అయిపోతున్నాయి. మరి నువ్వు కూడా నాతో టేస్తి కదా, మరి నీ అడ్లు కూడా అట్లనైనాయా? నా వడ్లు బానే ఉన్నాయి లలిత, వడ్లలో అంతగా నూకలేదు. నీ వాటికి ఏమైంది ఇంతకీ?
అయితే మరి ఇక నేను పెట్టిన ఇత్తనమే మంచిది కాదేమో మరి. విత్తనం మంచిదే లలిత. ఇద్దరం ఒకే చోట తెచ్చాం కదా! మరి నాకు నూకలెందుకు తక్కువొచ్చాయి చెప్పు? నాకు కూడా గదే అర్థమైతలేదు. ఇత్తనాలైతే మన ఇద్దరం ఒకటే దగ్గర కొంటిమి. ఇద్దరం పంట పండిస్తిమి. మరి నాకేమో నూకలు ఎందుకు ఎక్కచ్చినాయి, మరి నీకేమో నూకలు ఎందుకు తక్కువచ్చినాయి? అదంతా సరే కానీ టీవీ బానే చూస్తూ ఉంటావు కదా! ఏ సీరియల్స్ చూస్తున్నావేంటి? ఆ ఇక ఏవో 4, 5 చూస్తక్క. రేడియోలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలైనా వింటావా? అదొచ్చే టైం కూడా తెలియదక్క నాకు. పోనీ మీ ఆయనైనా వింటారా? అయ్యో అక్క, ఇంకో మాట అడుగు. మా ఆయనకు గంత తీరిక కూడా ఉన్నదా? అలా కాదు. మనం వ్యవసాయాన్ని నమ్ముకున్నాం. 4 మంచి విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి. మనలాంటి మహిళా రైతులకు ఇదో చక్కని అవకాశం. అదేనే రేడియోలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు. మరి పుస్తకాలు చదివే ఓపిక లేదు మనకు. ఎలాగో చదువు సరిగ్గా రాదు. రోజుకి ఓ అరగంట రేడియో కార్యక్రమాలు వింటే మనకెన్నో విషయాలు తెలుస్తాయి. ఏమంటావ్? ఆవుగానక్క, నేనేమో నా బాధ చెప్పుకుందందుకు నీ దగ్గరికి వచ్చిన. నౌకల గురించి నాకు లొల్లుంటే నువ్వేమో గి టీవీ రేడియోల గురించి మాట్లాడుతున్నావు. అయ్యో లలిత, అన్నిటికీ తొందరే నీకు. చెప్పేది పూర్తిగా వినవే. మొన్న మన కిసాన్ వాణి కార్యక్రమంలో వరి సాగు గురించి ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు. నువ్వేమో ఏదీ వినవు. ఆగో మంచి ఏం చెప్పిర్రంటున్నావు కానీ మరి ఏం చెప్పిర్రల్లా? విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్పుకుందాంలే గాని, ఇందాక ఇద్దరం ఒకే విత్తనం తెచ్చాం, కానీ నీకు నూకలున్నాయని బాధపడ్డావు కదా! మరి కాదా, నువ్వు నేను ఇద్దరం ఒకటేసారి తెస్తేవి నాకేమో నూకలెక్కచ్చే, నీకేమో నూకలే రాకపోయే. అదే చెప్తున్నా. విత్తనం ఒకటైనా మన సాగు పద్ధతుల్లో తేడాలున్నాయి. ఈ విషయమే నాకు అర్థమైంది రేడియో విన్నాక. అంటే ఏం తేడాలక్క? నువ్వేసినట్టే ఎరువులేసిన, మందు కూడా కొట్టిన కదా. ఒక్క నిమిషం ఆగు. ఈ కార్డు చూడవే లలిత. ఏంటిదక్కిది? దీన్ని సాయిల్ హెల్త్ కార్డ్ అంటారు. ఓ విషయం చెప్పవే లలిత. అందరూ నీ కూర చాలా రుచిగా ఉంటుందని అంటుంటారు. ఎందుకు చెప్పు? పడాల్సినవన్నీ సరిగ్గా పడితే ఎందుకు రుచి ఉండదు కదా? అదే వ్యవసాయం కూడా అంతే. అన్నీ సమంగా పడితేనే దిగుబడి, నాణ్యత రుచిగా ఉంటుంది. నీ నేల సారాన్ని బట్టి, వేయబోయే పంటని బట్టి ఏ ఎరువు ఎంత వేయాలో తెలిపే కార్డు ఇది. తెలిసిందా? ఓ విషయం చెప్పు. అసలు వరిలో 1 ఎకరానికి ఎరువులు ఎంత వేయాలో తెలుసా నీకు? నన్ను అడిగినావు. భలే ఉన్నావు లలిత. కూరకి మసాలా తెలుసు కానీ వరికి ఎరువుల మసాలా మాత్రం తెలీదు. నాకు తెలిసి మీ ఆయనకు కూడా ఈ విషయం తెలిసుండదు. మన ప్రాంతానికి సిఫారసు ప్రకారం సాధారణంగా 1 ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఇక కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో కానీ, అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు. దమ్ములోనే వేసుకోవాలి. తెలుసా? అవునా? అంటే నువ్వు లెక్క ప్రకారం వేసినావా? ఇప్పుడేమో అన్ని లెక్కలు చెప్తివి, మరి అట్లనే వేసినావా? అయ్యో లేదు లేదు, నేను మట్టి పరీక్ష చేయించిన దాని ఫలితం ప్రకారం ఎరువులను వేశాం. అదిగో నీ చేతిలో ఉందే, అదే ఫలితాల కార్డు. మట్టి పరీక్ష ఎలా చేయాలి, దీనివల్ల ఎలాంటి ఎరువులు వాడాల్సి ఉంటుంది, అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. అయ్యో రామ, మట్టికి కూడా పరీక్ష ఉన్నదా? ఏంటిదో ఏమో ఇది. ఇంతకీ నువ్వు ఏ ఏ ఎరువులు ఎంత వేసావో చెప్పు. దమ్ము చేసేటప్పుడు అక్క 2 బస్తాల డిఏపి వేసిన, పిల్క పూతొచ్చేటప్పుడు 2 బస్తాల యూరియా వేసిన. సరే, మరి నువ్వు వేసిన ఎరువుల్లోంచి పోషకాలు లెక్క కడదాం. 2 బస్తాల డిఏపి తోటి 18 కిలోల నత్రజని, 46 కిలోల భాస్వరం వచ్చింది. మరి 2 బస్తాల యూరియాతోని 46 కిలోల నత్రజని వచ్చింది. అంటే మొత్తం మీద 64 కిలోల నత్రజని, 46 కిలోల భాస్వరం వేశావు. మరి సిఫారసు మోతాదేంటి? ఇక నత్రజని 48 అంటివి, భాస్వరం ఏమో 24 కిలోలు అంటివి. అంటే అనవసరంగా 16 కిలోల నత్రజని, 22 కిలోల భాస్వరం ఎక్కువ వేసేసినావు అన్నమాట. 1 బస్తా డిఏపి అదనంగా వేసావు కాబట్టి అంటే 1200 రూపాయలు వృధాగా తగలేశావు. నత్రజని ఖర్చేమో ఇంకా ఎక్కువైపోయింది. నిజమే అక్క, ఈ లెక్కలేమో అప్పుడు తెలియకపాయ. మరి కానీ ఒక్క విషయం చెప్తాను విను. నువ్వు వేసింది సాధారణ సిఫారసు కన్నా ఎక్కువ. ఒకవేళ నత్రజని, భాస్వరం విశ్లేషణ ఫలితం తక్కువ అనిపిస్తే సిఫారసు మోతాదుకు అదనంగా 30% పెంచి వేయాల్సి వస్తుంది. మరి నా విషయం చూడు, లభ్య భాస్వరం ఫలితం ఎక్కువ అని వచ్చింది. ఓసారి ఈ కార్డు చూడు. అవునక్క, లభ్య భాస్వరం ఎక్కువనే ఉందిలా. మరి భాస్వరం ఎంత వేయాలని ఉందో చూడు. కాస్త కింద చూడు, ఆ కార్డులో కనిపిస్తుంది. 17 కిలోలనుందక్క ఇంలా. అవునా? సిఫారసు మేరకు 24 కిలోలు వేయాలి.
లభ్య భాస్వరం ఫలితం ఎక్కువ కాబట్టి 30% తగ్గించి వేయాలి. అంటే 7 కిలోలు తగ్గించాలన్నమాట. అందుకే 17 కిలోలు అని రాశారక్కడ. మరి నువ్వు మట్టి పరీక్ష చేస్తే గాని ఈ లెక్కలు ఖచ్చితంగా తెలియవు. సరే గాని మరి మీ ఆయన పొటాష్ వేయలేదా? ఇక గవ్వన్నేమో పేర్లు నాకు తెలియదు గాని తెల్లగుంటది చూడు, తెల్లగుండే ఎరువు మాత్రం వేసినాం. అది కాదే, ఎరుపు తెలుపు కలిసిన రంగులో చక్కెరలాగా మెరుస్తూ ఉంటుందే ఆ ఎరువు వేయలేదా? ఏ గట్లాంటిది ఎరువు వేయలేదక్క. దాన్ని పొటాష్ అంటారులే. ఆ పొటాష్ తప్పకుండా వేయాలి. నీ 4 బస్తాల డిఏపి యూరియా ఎరువుల్లో పొటాష్ ఉండదు. సిఫారసు మోతాదులో సగం దమ్ములో వేసుకోవాలి. మిగిలిన సగం పొటాష్ని అంకురం దశలో నత్రజనితో పాటు వేయాలి. పొటాష్ వల్ల వరి మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. గింజలేమో దృఢంగా మారుతాయి. నత్రజని అధికంగా వేస్తే నూకలు ఎక్కువే అవుతాయి మరి. అయ్యో, నేను నత్రజని ఎక్కేసిన అన్నట్టు ఇక నా పొలంలో. అంతే కదా మరి. అందుకని ఇక బాగా నూకలైనాయి. ఇక మరి ఈ పొటాష్ ఎరువు మొహమే చూడలేదక్క నేనైతే ఇప్పటిదాకా. ఇక ఏం వాడతా చెప్పిగా నేను. అదే లలిత, ఈసారి తప్పకుండా వాడు. అది సరే గాని మరి విత్తనం ఒకేసారి తెచ్చాం కదా, పైగా ఒకే రకం తెచ్చాం. మరి పంట ఎప్పుడు వేసినావు నువ్వు చెప్పు? మరి ఇక రబీ పంటలో అప్పుడు బాగానే ఆలస్యమైంది. నీకన్నా బాగా వెనకేసిన నేను నాట్లు. మరి నీ నూకలకి అది కూడా ఒక కారణమే. రబీలో పంట ఆలస్యంగా వేస్తే ఏప్రిల్ మే మాసాల్లో ఉండే వేడితోని బాగా ఎండలుంటాయి కదా అప్పుడు. ఆ ఎండతోని గింజలు నూకలుగా మారిపోతాయి. కాబట్టి ఏం చేయాలి, నాట్లు కూడా కరెక్ట్ టైంకి సకాలంలో వేసుకోవాలన్నట్టు. మరి దాంతోని పురుగులు రోగాలు కూడా ఎక్కువ వచ్చినాయి కదా. అవుగానే అగ్గి తెగులు మొత్తం పంటనే కాల్చేసింది. అదే మరి అగ్గి తెగులు, సుడిదోమ తాకిడితోని ఈ నూక శాతం కూడా ఎక్కువ అవుతుంది. అట్లని గింజలు పాలు పోసుకునే సమయంలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే గనక నీళ్లు కూడా సరిపోవు కదా అప్పుడప్పుడు. అట్లా కూడా అయినట్టయితే ఈ నూకలు కూడా ఎక్కువగా వస్తాయి దానివల్ల కూడా. అంటే నీకు అన్ని విషయాలు చెప్తున్నా నేను. పోనీ కోతలన్న సమయానికి చేసినావా లేదా? అదన్నా నాట్లు కాదక్క, ఇక కోత కూడా బాగా ఆలస్యమైంది. టైంకేమో మనకు కూలీలు దొరకకపోయి, కూలీలు దొరకక ఇక జరుపుకుంటా వచ్చేసరికి అది కూడా ఆలస్యమైంది. అదే మరి, ఒక్కటి మనం ఆలస్యం చేసినామంటే అన్ని ఆలస్యం అయిపోతూనే ఉంటాయి. అందుకే కోత కూడా చాలా జాగ్రత్తగా జరగాలి. 80% గింజలు గట్టిగా ఉన్నప్పుడు కోతలు చేసుకోవాలి. అంతకన్నా ముందు గాని ఆలస్యం గాని కోతలు చేసినట్లయితే నూక శాతం మరి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అన్ని విషయాలు తెలుస్తుందో తెలియదో అర్థమే కాదు. మళ్ళీ ఏమో వ్యవసాయం అంతా నాకు తెలుసు అంటావు, ఇక్కడికి వచ్చేసరికేమో ఇట్లా చేస్తావు మళ్ళీ. ఇక మరి ఇట్లా అప్పుడు కూలీలు దొరకగా ఆలస్యం అయిపోయింది. కానీ నువ్వు మంచిగా చెప్తున్నావు కదా అక్క. ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ముందట ఆనకాలంలో పెడతాం కదా మనం పంట, మరి ఇంకెట్లా జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తుంది చెప్పు. మళ్ళీ నాకు ఇట్లా నూకలు వచ్చినాయంటే మరి ఏడ రేట్ వస్తుంది, ఎవరుకుంటారు? ఒక్కసారి నీకు ఇప్పుడు నూకలు వచ్చినాయి, నీ వడ్లకి రేట్ వస్తలేదు, నీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు అన్ని తెలుసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని అడుగుతున్నావు. అదే ముందుగా తెలుసుకుని ఉంటే ఎంత బాగుంటుండే. అయినంత మటుకైనా కానీ సంతోషం, ఇప్పుడు అయినా అడుగుతున్నావు. పంటను కోసిన తర్వాత కర్రలను తడి కాకుండా చూసుకోవాలి. తడి తగలద్దంటవి, తడి తగలకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టలు కడతాం కదా, కట్టలు కట్టేసి అట్లనే వదిలేయకుండా కిందికి మీదికి ఇట్లా అనుకుంటా మంచిగా ఆరబెట్టినట్లయితే ఈ గాలి వెలుతురు మంచిగా తగులుతుంది. అట్లా ఆరబెట్టుకోవాలి. అంతేగాని ఆడ కోసి ఆడ పడేస్తే ఓ పని అయిపోయింది కదా, ఇంటికి పోయి మంచిగా ఉందాము అని ఇక అట్లనే కట్టలు కట్టి పెడితే ఇక మళ్ళా ఇక తేమ పట్టేసుకొని మళ్ళీ నూకలు వస్తాయి అంటావు. అంటే పచ్చి పచ్చి ఉండకుండా ఆరిపోవాలన్నట్టు మంచిగా. అట్లనే కట్టలు కట్టుంచితే ఏమైతుంది చెప్పు నువ్వు? అర్థమైంది కదా అన్ని. అదే కట్టలు కట్టి పెడితే ఇక మళ్ళీ తేమ తలిగి నూకలు ఎక్కొచ్చే అవకాశం ఉంటది. అదే మరి నువ్వేమనుకుంటావు, మీ ఆయన చూస్తాడు అనుకుంటావు, మీ ఆయన ఏమనుకుంటాడు, నువ్వు చూస్తావు అనుకుంటాడు. ఇద్దరు కలిసి ఆయనతో నూకలన్నీ చేసేసి పంట రాకుండా చేతికి చేసుకున్నారు. ఇప్పుడు బాధపడతావు నువ్వు. అందుకే అన్ని విషయాలు తెలుసుకొని మీ ఆయన పట్టించుకోకున్నా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. ఇక మరి అట్లా కోసినాక అయితే తడి తలగకుండా ఉంచుతాం అనుకో, ధాన్యం వచ్చే టైంలో ఇంకెట్లా ఏం చేస్తే మంచిగా ఉంటది అంటావు? అంటే తేమ అనేది ఎంత ఉండాలో వడ్లలా ప్రభుత్వము కొన్ని శాతం చెప్తుంది మనకి, ఇంత శాతం తేమ ఉండాలి అని చెప్తుంది. అంత శాతం తేమ ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు, అట్లా చూసుకోవాలి. ఇంకా మనకు తెలవాలంటే ఎట్లా చేయాలంటే పంటి కింద పెట్టి కొరకాలి. ఇట్లా ఒక వడ్ల గింజ కొరకాలి. కొరికితే టప్పు మన శబ్దం వస్తుంది కదా,
అప్పుడు మనకి ఇది కరెక్ట్ గా ఉంది అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. అంటే మంచిగా ఆరింది ఇక పంట. ఆరింది, మనం ధాన్యం నిల్వ చేసుకోవచ్చు అన్నట్టు అర్థమైతే అనమాట. ఉమ్. దీంతో ఏమైతుందంటే నూక శాతం అనేది ఇక తక్కువైపోతుంది. మంచిగా ఎండినాక ఇక నూకలేడస్తాయి ఇక రావు. అట్లా. పచ్చి మీద అయితే జరి ఇరిగిపోతాయి. ఇప్పుడు నీకు అన్ని మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి లలిత. ఇక మరి ఇవన్నీ పాటించాలి, మంచిగానే ఉంటది గాని మరి ఇక ఇట్లా నూక రావద్దు అని అంటే ఇక తేమ లేకుండా మంచిగా ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటది అంటున్నావు. ఇట్లాంటి జాగ్రత్తలు అయితే మనకు ఎట్లన్నా అవసరమే గాని మరి ఇక కోసినాక మనం అట్లు ఇక నిల్వ ఉంచుకున్నాం అనుకో, మరి ఎట్లా ఉంచుకుంటే మంచిగా ఉంటది అంటావు? ఎందుకు అడుగుతుందంటే ఇప్పుడు నాకు ఇన్ని నూకలు వచ్చాయి, ఇప్పుడు నా లెక్క మళ్ళీ ఓళ్ళు కూడా బాధపడద్దు కదా. లలిత, ఇప్పుడు నీకు బాగా అర్థమైతుంది. ఇప్పుడు అన్ని తెలుసుకోవాలని అర్థమైతుంది, ఎట్లా చేయాలనో తెలిసింది, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని కూడా నీకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది మరి ఎప్పుడో ఇక కాదు, రావాల్సిన ఇక మస్తు విషయం. రోజులు నిల్వ ఉండేటి ఆయే. మరి నిల్వ ఉంచాలనంటే ఇక నూక రావద్దాయే, మళ్ళా తేమ రావద్దాయే, మురిగద్దాయే. అదే ఇదంతా నీలో ఎప్పుడో రావాల్సిన మార్పు, కానీ ఇప్పుడు నీకు మెల్లమెల్లగా అర్థమైతుంది నీకు నష్టం వచ్చిన కొద్దీ. సరే, అయితే ఈ వడ్లు నిల్వ చేసేటప్పుడు ఆ గదిలో గాలి వెలుతురు మంచి తగినంత విధంగా ఉండాలి. ఇక మూసేసి పెట్టద్దు కదా. చీకట్లా ఉంచద్దు. మరి అట్లా అని చెప్పి మరీ ఎక్కువ గాలి తగిలినా కూడా మళ్ళీ తేమ ఎక్కువ అయిపోతుంది. అంటే ఇక బాగా చల్లగా ఉండద్దు, ఇక బాగా వేడి కావద్దు ఉండద్దు అట్లా. ఇప్పుడు ఇండ్లలో అట్ల సంచులు పెడితే అట్ల సంచులు ఉన్నాయి, ఇక గంటలకి ఏం పోతామని కిటికీలు తలుపులు పెట్టి తాళాలు వేసి పెట్టవాడు. ఇక మరి అట్లా పెట్టద్దంటవా? అట్లా కాదు లలిత, ఒక రూమ్ లో మనం పెట్టినప్పుడు అందులో మరీ ఎక్కువ తేమ ఉండద్దు, మరీ తక్కువ తేమ ఉండద్దు. అంటే ఇక చల్లగా ఉండద్దు, మామూలు వాతావరణం ఉండాలి మనకి. గాలి వెలుతురు అనేది అంటే ఇట్లా చెప్తారు చూడు, ఇక ఇట్లా పొడి పొడి ఉండాలంట. అట్లా మామూలు వాతావరణం ఉండాలి. ఎక్కువ తేమ ఉన్నా కూడా ఏమైతుందంటే ఆ తేమనంతా వడ్లు గుంజుకొని అవన్నీ నూకలుగా మారిపోతాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మస్తు విషయాలు తెలుసుకున్నావు. మరి నువ్వు రోజు రేడియో వింటున్నావా? వింటున్నా కాబట్టే కదా లలిత నీకు అన్ని విషయాలు చెప్తున్నా నేను. లేకపోతే నాకు మరి మాత్రం నువ్వు ఏం నా తెలుసు? లెక్కనే ఉంటుంది కానీ మంచి మంచి విషయాలు చెప్పబడుతుంది. మరి ఇప్పటి సంది కూడా నేను కూడా రేడియో వింటా. కానీ ఈ కిసాన్ వాణి అన్నావు కదా, అది ఎన్ని గంటలకు వస్తుంది రేడియోలా? రోజు రాత్రిపూట 7:15 మొదలైతది, 7:45 అయిపోతది. నువ్వు అన్ని విషయాలు విన్నావంటే నీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. శాస్త్రవేత్తలు చెప్తారు, అధికారులు చెప్తారు, మనలాంటి తోటి రైతులు చెప్తారు. అవన్నీ విషయాలు వింటుంటే నీకు కూడా నేను కూడా ఇట్లా తెలుసుకోవాలి, ఇట్లా పంటలు వేయాలి, ఈ టైంకి వేయాలి, కొత్త పంటలు వేయాలి, అంతర పంటలు వేయాలి, పంట మార్పిడి చేయాలి, అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు వినుడు కాదు, మీ ఆయనకు కూడా ఇవన్నీ విషయాలు నువ్వు వినిపిస్తే ఇంకా మంచిగా ఉంటది. మనమే చెప్పాలి. ఇద్దరం వ్యవసాయం చేయబడుతుంది, ఇద్దరం వింటేనే మంచిది కదా. మళ్ళీ ఒక్కళ్ళ మీ వినకపోయినా కానీ నేను చెప్పింది ఆయన విన్నాడు, ఆయన చెప్పింది నేను వినకుండా అయిపోతుంది. 1-2 సార్లు వినిపిస్తామంటే ఆయననే వింటా పోతాడు. మరి అంతేకాదు, వింటున్నాడు కదా, ఆయన ఒకవేళ వినలేకపోయినా గానీ నువ్వు విని ఆయనకు అన్ని విషయాలు చెప్పు. ఎందుకంటే మనమే చెప్పుకోవాలి కదా. మరి జీవితంలోనే కాదు, ఇంకా సేద్యంలో కూడా మనది సగభాగమే అనుకోవాలి మనం. ఎందుకంటే ప్రభుత్వం మహిళా సాధికారత అంటుంది కదా, ఎన్నో మరి పథకాలు కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. మరి మనం కూడా వాటిని ఉపయోగించుకోవాలి. మనం మారాలి, మనం కూడా మార్చాలి ఒకళ్ళని. ఇక నేను పోయేస్తాక ఇక రేపటి సంది ఒక సీరియల్ చూసుడు తక్కువ చేసన్నా గానీ ఈ రేడియోలో ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో నేను వింటా. ఇక నేను కూడా నీ లెక్క చెప్పేటట్టు తయారైతక్క పోయేస్తా. మరి సరే లలిత, జాగ్రత్త. మరి ఈసారైనా పంట జాగ్రత్తగా చూసుకో. మంచిదక్క, మంచిది. ఇంతవరకు మీరు రైతన్నా జరపైలం ముచ్చట్లు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.